కానీ దుర్మార్గమైన ప్రభుత్వం. డబ్బు కడతామంటే ఆర్టీసీ బస్సు ఇవ్వదు, ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసు. ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయరు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేదు. 3000 బస్సులు ఇచ్చారు. మొన్న మేము యువగలం సభకి నెత్తి నోరు కొట్టుకున్న బస్సులు ఇవ్వలేదు. ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. రేపు కూడా లాజిస్టిక్ చాలా ఇబ్బందులైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి 5 కోట్ల మంది సిద్ధపడ్డారు. కాబట్టి ఏ వాహనం దొరికితే ఆ వాహనం వస్తారు, కాలినడకన వస్తారు, నాటుబళ్ళ మీద వస్తారు. కాబట్టే 5 లక్షలు 6 లక్షలని అంచనా వేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయం, ఇప్పటికే జనసేన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు, వెళ్ళి మా అధ్యక్షుల వారు మాట్లాడారు. ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి. అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది, మీ అందరికీ చెప్తాం. అందులో దాపరికం ఏం లేదు కదా. సేమ్ అదే ఆన్సర్.